ఓకే, మోటో ఎడ్జ్ 50 Pro లాంచ్ అయిన దగ్గర నుండి అందరికీ ఒకటే డౌట్ భయ, కామెంట్స్ నిండిపోయాయి. OnePlus Nord CE4 బెస్టా లేకపోతే మోటో ఎడ్జ్ 50 Pro బెస్టా? ఈ రెండిట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏది, వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ ఏది? ఇదే కామెంట్స్ ప్రతి ఒక్కరు చేసేది ఇదే. సో అలాంటి వాళ్ళ కన్ఫ్యూజన్ దూరం చేయడానికే ఈ వీడియో. ప్రతి ఒక్కటి చూద్దాం, డిజైన్, డిస్ప్లే, ఫీచర్స్, వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కటి కంపేర్ చేద్దాం. ముందు మీకు చెప్పాల్సింది, ఇవి రెండు కంపేర్ చేయడానికి ఎలాంటి పాయింట్ లేనే లేదు. బికాస్ OnePlus Nord CE4 లాంచ్ అయింది బిలో 25,000 రూపీస్ సెగ్మెంట్లో. ఆ సెగ్మెంట్ డిఫరెంట్. అదేవిధంగా మోటో ఎడ్జ్ 50 Pro లాంచ్ అయింది బిలో 30,000 సెగ్మెంట్. టెక్నికల్గా చూసుకుంటే అంటే ఈ రెండు లాంచ్ అయిన సెగ్మెంట్ డిఫరెంట్ కాబట్టి వీటిని ఈ విధంగా కంపేర్ చేయడానికి అసలు పాయింటే లేదు. బట్ స్టిల్ చాలా మంది డౌట్ ఇదే కాబట్టి వీడియో చేస్తున్నాను. మీరు కంపేర్ చేయాలి అనుకుంటే OnePlus Nord CE4 ని ఇదే సెగ్మెంట్ లో వస్తుంది కదా, OnePlus నుండి మనకు Nord 3 స్మార్ట్ ఫోన్, దాంతో కంపేర్ చేయండి. లేకపోతే iQOO Z7 Pro, దాంతో పాటు Vivo T2 Pro ఇలాంటి మొబైల్స్ మీకు కనిపిస్తే దాంతో మీరు కంపేర్ చేసుకోవచ్చు. అదే విధంగా Redmi Note 13 Pro ఉన్నాయి కదా ప్రజెంట్ మార్కెట్ లో ఇదే సెగ్మెంట్ లో మొబైల్, వాటితో కంపేర్ చేసుకోండి. అది మనకు కొంచెం హెడ్ టు హెడ్ కాంపిటీషన్ మీకు అనిపిస్తుంది. బట్ ఒక 25,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ 30,000 రూపీస్ స్మార్ట్ ఫోన్తో కంపేర్ చేయడం నాట్ ఎట్ ఆల్ సెన్సిబుల్. చూసుకోండి. అదేవిధంగా మోటో ఎడ్జ్ 50 Proని కంపేర్ చేయాలి అనుకుంటే ఇదే సెగ్మెంట్లో కంపేర్ చేయండి. ఈ మొబైల్స్ ఉన్నాయి కదా, Vivo V30, S21 FE, Neo 9 Pro, వీటితో కంపేర్ చేయండి. హెడ్ టు హెడ్ కాంపిటీషన్ మీకు ఉంటుంది కాబట్టి కంపేర్ చేసుకోవచ్చు. బట్ ఈ విధంగా కంపేర్ చేయడం కొంచెం నాన్ సెన్సిబుల్ అనిపిస్తుంది కాబట్టి చూసుకోండి. మొత్తానికైతే మొబైల్స్ విషయానికి వస్తే మీకు ముందు చెప్పాల్సింది ఈ మొబైల్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే OnePlus Nord CE4 లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 8GB అండ్ 128GB 24,999 రూపీస్. అమెజాన్ లో ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది. బ్యాంక్ ఆఫర్ యాడ్ చేస్తే 23,499 కి ఈ మొబైల్ ని మీరు గ్రాప్ చేసుకోవచ్చు. అమెజాన్ లో చూసుకోండి, ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయింది. అదే విధంగా మోటో ఎడ్జ్ 50 Pro విషయానికి వస్తే ఈ మొబైల్ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 31,999 8GB అండ్ 256GB మీకు కనిపిస్తుంది. అదే విధంగా బ్యాంక్ ఆఫర్ యాడ్ చేస్తే 29,999 రూపీస్ కి అంటే 30,000 మార్జిన్ లో ఈ మొబైల్ మీకు గ్రాప్ చేసుకోవచ్చు. అదే విధంగా ఎక్స్చేంజ్ ఆఫర్ యాడ్ చేస్తే, దీనికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది, దాన్ని మీరు యాడ్ చేస్తే ఈ మొబైల్ వచ్చేసి ఏకంగా 27,999 కి మీరు తీసుకోవచ్చు అనమాట. అదే విధంగా మీకు OnePlus లో కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ మీకు కనిపిస్తుంది, చూడడం మర్చిపోకండి. మొత్తానికి అయితే ప్రైస్ ట్యాగ్ మీకు తెలిసిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు డిజైన్ విషయానికి వస్తే OnePlus మీకు కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీ తీసుకొని వస్తుంది. మీన్స్ ప్లాస్టిక్ ఫ్రేమ్ అయిపోయింది, రియర్ సైడ్ లో మనకు ప్లాస్టిక్ బాడీ అయిపోయింది. రియర్ సైడ్ లో మీకు ఆఫర్ చేస్తుంది డ్యూయల్ కెమెరా, దాంతో పాటు పంచ్ హోల్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు లైట్ వెయిట్ అండ్ స్లిమ్మెస్ట్ బాడీ ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ 186 గ్రామ్స్ మాత్రమే ఈ మొబైల్ మీకు వెయిట్ కనిపిస్తుంది. అంటే మీకు చెప్పాల్సింది ఏంటి అంటే 25,000 రూపీస్ లో OnePlus నుండి దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి ఓకే అని చెప్పుకోవచ్చు. బికాస్ మనకు గ్లాస్ బాడీ కావాలనుకుంటే ఒక 30,000 రూపీస్ OnePlus నుండి పెట్టాల్సిందే. అందుకే చెప్తున్నాను, మీకు ఈ సెగ్మెంట్ లో OnePlus స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే దీనికన్నా బెస్ట్ స్మార్ట్ ఫోన్ Nord 3 ఉంది, గమనించడం మర్చిపోకండి. అదే విధంగా మోటో విషయానికి వస్తే ఈ మొబైల్ 30,000 సెగ్మెంట్ లో స్లిమ్ అండ్ లైట్ వెయిట్, దాంతో పాటు రియర్ సైడ్ లో వేగన్ ఎదురు ప్రొవైడ్ చేస్తున్నారు. అల్యూమినియం ఫ్రేమ్ మొబైల్ మీకు కనిపిస్తుంది, కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ OnePlus లో మీకు గొరిల్లా గ్లాస్ లేదు, డ్రాగన్ డెల్ ప్రొవైడ్ చేస్తున్నారు, చెప్పడం మర్చిపోయాను. అలాగే మనకు మోటోలో ప్రొవైడ్ చేస్తుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ కూడా మొబైల్ మీకు కనిపిస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఎవరు విన్ అయ్యేది? ఆబ్వియస్ గా ప్రైస్ జస్టిఫై చేస్తూ మనకు మోటో విన్ అవుతుంది. అదే విధంగా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే మోటోలో మీకు IP68 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. బట్ 3.5mm అండ్ SD కార్డ్ సపోర్ట్ ఈ మొబైల్ ప్రొవైడ్ చేయడం లేదు. NFC మనకు ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు 3 మైక్స్ ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే కాలింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, ప్రీమియం గా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు మనకు DDR4X అండ్ UFS 2.2 ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇవి రెండు చూసుకుంటే మాత్రం 30,000 రూపీస్ ని ఏ మాత్రం కూడా జస్టిఫై చేయవు. అట్లీస్ట్ UFS 3.1 ప్రొవైడ్ చేయాల్సింది, కానీ ఇక్కడ మీకు మోటో అలా ప్రొవైడ్ చేయడం లేదు. ఇటువైపు OnePlus విషయానికి వస్తే మీకు ప్రొవైడ్ చేస్తుంది NFC ఈ మొబైల్ ఇవ్వడం లేదు, కానీ OnePlus నుండి మనకు SD కార్డ్ సపోర్ట్ ఈ మొబైల్ ఇస్తుంది. దాంతో పాటు IR బ్లాస్టర్ IP54 రేటింగ్ ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో కూడా మనకు డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. చూసుకోండి. దాంతో పాటు DDR4X అండ్ UFS 3.1 25,000 రూపీస్ లో ఇవన్నీ కూడా జస్టిఫై చేస్తాయి. చూసుకుంటే మాత్రం ప్రైస్ ని ఏది జస్టిఫై చేస్తుంటే మాత్రం కంప్లీట్ గా ఇదే భయ. బికాస్ ఇక్కడ మీకు
UFS 2.2 ఇవ్వడము ప్రైస్ ని ఆటోమేటిక్ గా డిగ్రేడ్ చేసినట్టే. బట్ మనకు IP68 రేటింగ్ ఇచ్చి దాంతో పాటు మనకు డ్యువల్ స్పీకర్స్ ఇచ్చి వేగన్ లెదర్ ఇచ్చి వీళ్ళు కవర్ చేయాలనుకుంటే మాత్రం కవర్ అయిపోతుంది అది. దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే విషయానికి వస్తే మీకు ముందు చెప్పాల్సింది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది మోటోలో 6.7 ఇంచెస్ ఫుల్ HD కాదు 1.5K రెజల్యూషన్ తోని POLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా కర్వ్ డిస్ప్లే అండ్ ఇట్స్ ఏ 144 Hz రిఫ్రెష్ రేట్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మొబైల్ ప్యాక్ చేసుకొని వస్తుంది. అంటే ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ని ఫాలో చేస్తూ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది కర్వ్ డిస్ప్లే. అండ్ మనకు మోటో నుంచి బోనస్ ఏంటంటే మాత్రం ఇట్స్ నాట్ ఏ ఫుల్ HD డిస్ప్లే 1.5K రెజల్యూషన్. దిస్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. డిస్ప్లేలో మాత్రం ఇదే విన్ అవుతుంది. దాంతో పాటు 25,000 రూపీస్ లో ఇక్కడ మీకు OnePlus ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అంటే ఎగ్జాక్ట్ గా సేమ్ డిస్ప్లే సైజ్ 6.7 ఇంచెస్ ఫుల్ HD మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు AMOLED డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. అంటే 25,000 రూపీస్ లో ఫ్రమ్ OnePlus ఈ యొక్క డిస్ప్లే వర్తి. అండ్ మనకు పీక్ బ్రైట్నెస్ కూడా ఈ ప్రైస్ ని జస్టిఫై చేస్తుంది. బట్ మనకు 1.5K రెజల్యూషన్ తోటి డిస్ప్లే కావాలి, కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటే ఈ మొబైల్ మీకోసం కాదు, వేరే ఆప్షన్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్నాయి. అంతెందుకు భయ, మనకు మోటో నుండి వస్తున్న స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్ 40 ఇదే సెగ్మెంట్ లో మీకు కనిపిస్తుంది. చూడడం మర్చిపోకండి. మొత్తం అయితే డిస్ప్లే విషయానికి వస్తే ఏది విన్ అయ్యేది రెండు కూడా ప్రైస్ ని జస్టిఫై చేస్తున్నాయి. కానీ మనకు మోటో వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా మీకు ప్రొవైడ్ చేస్తుంది అంతే. ఇక దాంతో పాటు బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం OnePlus ప్రొవైడ్ చేస్తుంది 5500 mAh బ్యాటరీ సెటప్ అండ్ 100 వాట్స్ సూపర్ VOC ఫాస్ట్ ఛార్జింగ్ మీకు బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా మోటో విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీ సెటప్ అండ్ 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కానీ 8GB ర్యామ్ వేరియంట్ లో మీకు 68 వాట్స్ ఆఫర్ చేస్తున్నారు బాక్స్ లో మీకు అడాప్టర్. అదే విధంగా 12GB ర్యామ్ లో మీకు ప్రొవైడ్ చేస్తుంది 125 వాట్స్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే లైట్ గా మనకు కాస్ట్ కటింగ్ చేశారు. ఈ మొబైల్ ఎందుకు ఈ బ్యాటరీ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తుంది అంటే మాత్రం మొబైల్ ని లైట్ వెయిట్ అండ్ స్లిమ్మెష్ చేయాలనే ఉద్దేశంతో బ్యాటరీని కట్ చేశారు. దాన్ని కవర్ చేయడం కోసం 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో కాస్ట్ కటింగ్ చేయడం కోసము 8GB ర్యామ్ లో మనకు 68 వాట్స్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ సర్కిల్ మీకు కనిపిస్తుంది, చూడడం మర్చిపోకండి. అదే విధంగా బోనస్ ఏంటంటే మాత్రం ఫ్రమ్ మోటో 30,000 సెగ్మెంట్ లో 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ మొబైల్ ఇస్తుంది భయ. ఇది మాత్రం చాలా పెద్ద బోనస్ పాయింట్. దాంతో పాటు 10 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్ ఇస్తుంది. అంటే మీ దగ్గర వైర్లెస్ ఛార్జ్ చేసే డివైస్ ఉంటే దాన్ని మీరు దీంతో ఛార్జ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. అంటే మనకు బ్యాటరీలో అండ్ డిస్ప్లేలో లైట్ గా బోనస్ ఆఫర్ చేస్తున్నారు. అదే విధంగా ఎట్ ఏ సేమ్ టైం కాస్ట్ కటింగ్ కూడా మీకు కనిపిస్తుంది. చూడడం మర్చిపోకండి. మొత్తానికైతే మనకు బ్యాటరీ విన్ అయ్యేది ఏంటి అంటే మాత్రం ఇది కంప్లీట్ గా సబ్జెక్టు. మీకు రావడమే బ్యాటరీ కెపాసిటీ బాగుండాలి అనుకుంటే మాత్రం దీంతో మీరు వెళ్ళిపోండి. లేదు నాకు బ్యాటరీ తక్కువైనా పర్లేదు, ఫాస్ట్ ఛార్జింగ్ బాగుండాలి అనుకుంటే దీంతో మీరు వెళ్ళిపోవచ్చు. బికాస్ ఆఫ్ 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది కాబట్టి లైట్ గా మనకు ఇదే బ్యాటరీలో విన్ అవుతుంది. బట్ బ్యాటరీ కెపాసిటీ అండ్ కంప్లీట్ గా ప్యాకేజ్ విషయానికి వస్తే ఇది విన్ అవుతుంది. ఇది మీ ఇష్టం అన్నమాట. అదే విధంగా పర్ఫార్మెన్స్ లో రెండు మొబైల్స్ సేమ్ చిప్ సెట్ ని ఆఫర్ చేస్తాయి. అందుకే చాలా మంది ఏ మొబైల్ తీసుకోవాలి అని అడుగుతున్నారు బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్. బికాస్ రెండిట్లో కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది రీసెంట్ గా లాంచ్ అయిన స్నాప్డ్రాగన్ చిప్ సెట్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 మొబైల్ లో మీకు కనిపిస్తుంది. దట్ మీన్స్ 2.63 GHz ఆక్టోకో చిప్ సెట్ 4nm చిప్ సెట్. మనకు థర్మల్స్ విషయానికి వస్తే బాగానే ఉన్నాయి, హిట్టింగ్ మనకు తక్కువనే ఉంది. కానీ పర్ఫార్మెన్స్ మీకు అప్ టు రేంజ్ మాత్రం ఇయ్యదు. మనకు 25,000 రూపీస్ లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఓకే భయ, పర్ఫార్మెన్స్ ఓకే అని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఏ గేమింగ్ చిప్ సెట్. అంటే పర్ఫార్మెన్స్ ని ప్రైస్ ని ఏ మాత్రమే ఈ చిప్ సెట్ జస్టిఫై చేయదు. ఒక మీడియాకర్ పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంటుంది. అంటే మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు, ఒక మీడియంలో మాత్రం మీకు పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే డే టు డే యూస్ కోసం ఈ పర్ఫార్మెన్స్ ఇన్నఫ్. అదే విధంగా మోటోలో కూడా మనకు 30,000 సెగ్మెంట్ లో సేమ్ చిప్ సెట్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ మొబైల్ కూడా ఒక సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ రావడం లేదు. అంటే పర్ఫార్మెన్స్ హంగ్రీ మాత్రం ఈ మొబైల్ కాదు భయ. దీంట్లో కూడా మీడియాకర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే మీకు చెప్పాల్సింది ఏంటి అంటే 30,000 రూపీస్ ని ఈ చిప్ సెట్ జస్టిఫై చెయ్యదు, ఇది చెప్పాల్సింది మీకు. బట్ మిలియన ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి దానికోసం ఈ మొబైల్ తీసుకోవచ్చు. అంటే అక్కడ ఈ చిప్ సెట్ యొక్క పర్ఫార్మెన్స్ కాంప్రమైజ్ అయిపోతుంది. చూడండి, మొత్తానికి అయితే పర్ఫార్మెన్స్ మీకు కావాలనుకుంటే ఈ రెండు మొబైల్స్ కూడా ప్రైస్ ని ఏ మాత్రం జస్టిఫై చేయడం లేదు. ఇవి రెండు కూడా ఒక నార్మల్ యూజర్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కంపెనీస్ లాంచ్ చేస్తున్నాయి. అంటే గేమింగ్ కోసం మాత్రం ఈ రెండు మొబైల్స్ కాదని చెప్పుకోవచ్చు. అదే విధంగా
ఫ్యూచర్ ప్రూఫ్లో మీరు ఒక 2 years తర్వాత కూడా మీకు సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకుంటే మాత్రం అది కేవలం మీ అపోహ మాత్రమే. అండ్ మనకు ర్యామ్ విషయానికి వస్తే ఇక్కడ 8GB అండ్ 128GB ప్రొవైడ్ చేస్తున్నారు. DDR4X అండ్ UFS 3.1 ఉంటుంది. 25,000 రూపీస్లో ఓకే చెప్పుకోవచ్చు. అదే విధంగా మోటో విషయానికి వస్తే రావడమే 8GB అండ్ 256GB ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకు DDR4X అండ్ UFS 2.2 ప్రొవైడ్ చేస్తున్నారు. 30,000 రూపీస్ సెగ్మెంట్ లో ఇవి రెండు మాత్రం జస్టిఫై చేయవు. అండ్ మనకు చూసుకుంటే మాత్రం మీకు వద్దు అనుకుంటే ఈ సెగ్మెంట్ లో iQOO Neo 9 Pro ఉంది కదా, దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. బట్ చాలా మంది అడిగేది ఏంటి అంటే ఇదే సెగ్మెంట్ లో వస్తున్న Vivo V30లో కూడా UFS 2.2 ఉంది కదా, ఆ మొబైల్ ని ఎందుకు రికమెండ్ చేస్తున్నావు అని చాలా మంది అడుగుతున్నారు. ఆ మొబైల్ వచ్చేసి ఒక సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వస్తుంది. అంటే Vivo V30 విషయానికి వస్తే, Vivo V series విషయానికి వస్తే దేనికోసం మరి తీసుకునేది మొబైల్ కెమెరా కోసం మాత్రమే, డిజైన్ డిస్ప్లే కెమెరా కోసం మాత్రమే V సిరీస్ స్మార్ట్ ఫోన్స్, వివో స్మార్ట్ ఫోన్ తీసుకుంటారు. వాటిని ఆ మొబైల్ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి ఆ సెగ్మెంట్లో ఆ మొబైల్ని రికమెండ్ చేస్తున్నాను అంతే. బట్ అలా ఈ మోటో స్మార్ట్ ఫోన్ ఒక పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తుందా? లేదు. ఒక నార్మల్ యూజర్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది కాబట్టి ఈ మొబైల్ ఒక పర్పస్ని ఫుల్ఫిల్ చేయదు. అందుకోసమే చెప్తున్నాను ఈ మొబైల్లో UFS 2.2 మాత్రం ఏ విధంగా కూడా జస్టిఫై చేయదు. మిగతాది మీ ఇష్టం, మీ మనీ భయ, మీరు ఏ మొబైల్ తీసుకుంటారో అది మీ ఇష్టం కదా. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ విషయానికి వస్తే ఓఎస్ కూడా కంప్లీట్గా సబ్జెక్టివ్. అంటే మీకు OnePlus యొక్క OS కావాలా, దీంతో మీరు వెళ్ళిపోండి. ఇక్కడ కూడా మీకు దొరికేది ప్యూర్ గా OS దొరుకుతుంది. ఎలాంటి యాడ్స్ మీకు ఉండవు, ఆప్టిమైజేషన్ బాగుంటుంది, కెమెరా యాప్ విషయానికి వస్తే బాగుంటుంది కాబట్టి దీంతో మీరు వెళ్ళిపోవచ్చు. ఇది కంప్లీట్ గా సబ్జెక్టివ్ మాత్రమే. మీకు ఆక్సిజన్ OS కావాలి అనుకుంటే, అదే విధంగా మీకు మోటో యొక్క స్టాక్ OS కావాలి అనుకుంటే, అదే విధంగా రీసెంట్ గా వచ్చిన హలో UI మీకు కావాలనుకుంటే దీంతో మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ గా దొరికేది క్లీన్ UI ని దొరుకుతుంది. ఎలాంటి యాడ్స్ కానీ బ్లూటూత్ కానీ ఏమీ ఉండదు. ఇవి రెండు కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది, క్లీన్ UI ని ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి ఇది కంప్లీట్ గా మీ చాయిస్. మీకు స్టాక్ OS కావాలా లేకపోతే ఇది కావాలా, మీకు ఏది నచ్చుతుంది అది మీ ఇష్టం. నాకైతే పర్సనల్ గా స్టాక్ OS నచ్చుతుంది భయ్య, బికాస్ ఎలాంటి చెత్త ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ క్లీన్ OS ప్రొవైడ్ చేస్తారు కాబట్టి స్టాక్ OS బాగుంటుంది. దాని తర్వాత One UI, దాని తర్వాత ఆక్సిజన్ OS, దీని తర్వాత వచ్చేది 4th నెంబర్ రీసెంట్ గా వచ్చిన నథింగ్ OS. ఇవి నా చాయిస్ అనమాట. దీని గురించి మీరేమంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ చాయిస్ ఏంటో. దాంతో పాటు మనకు కెమెరా విషయానికి వస్తే కెమెరా కూడా మనకు సెగ్మెంట్ ని బట్టి ఇక్కడ మీకు కెమెరాస్ ని లాంచ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 25,000 రూపీస్ లో OnePlus లో మనకు రియర్ సైడ్ లో ప్రొవైడ్ చేస్తుంది. సోనీ యొక్క LYT 600 ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4K 30 fps వరకు సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా మనకు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ కెమెరా మాత్రమే ఉంటుంది. మ్యాక్రో, డెప్త్, టెలిఫోటో ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ సెగ్మెంట్ లో చూసుకుంటే మాత్రం 25,000 రూపీస్ సెగ్మెంట్ లో ఎస్ ఈ కెమెరాస్ జస్టిఫై చేశాయి, కానీ మరి టాప్ రేంజ్ లో మాత్రం ఈ కెమెరాస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే సెగ్మెంట్ లో OnePlus యొక్క బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే ఉంది కదా OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్, దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. అది కూడా ఆల్మోస్ట్ గా ఇదే సెగ్మెంట్ దొరుకుతుంది 25,000 రూపీస్ లో. చూడడం మర్చిపోకండి. మొత్తానికి అయితే మనకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మాత్రం Snapdragon 7 Gen 3 అండ్ OnePlus యొక్క పోస్ట్ ప్రాసెసింగ్ అండ్ ఆప్టిమైజేషన్, కెమెరా ఆప్టిమైజేషన్ బాగుంటుంది కాబట్టి దీంట్లో మనకు కెమెరాస్ లైట్ అడ్వాంటేజ్ అనమాట 25,000 రూపీస్ లో. అదే విధంగా మోటోలో చూసుకుంటే మాత్రం 30,000 రూపీస్ సెగ్మెంట్ లో మనకు ఈసారి ఏని యూజ్ చేశారు కాబట్టి కెమెరా దగ్గర మాత్రం అంటే ఫొటోస్ విషయానికి వస్తే ఎస్ ఆబ్వియస్ గా ఫోటో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. అది డేలో అయినా, నైట్ లో అయినా, పోర్ట్రేట్ అయినా, 2x పోర్ట్రేట్ అయినా, దాంతో టెలిఫోటోలో అయినా ప్రతి చోట కూడా మనకు ఏని యూజ్ చేశారు కాబట్టి ఫొటోస్ విషయానికి వస్తే మాత్రం 30,000 రూపీస్ సెగ్మెంట్ లో ఈ ఫొటోస్ వర్త్ ఇట్. బట్ మనకు వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే స్టిల్ వీళ్ళు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. వీడియో దగ్గర మనకు ప్రజెంట్ మార్కెట్ లో వీడియో అండ్ ఫొటోస్ కోసం బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ 30,000 రూపీస్ లో కావాలి అనుకుంటే Samsung Galaxy S21 ఫౌండేషన్ లేదా Vivo V30 ఈ రెండు మొబైల్స్ మీరు ఆబ్వియస్ గా చూసుకోవచ్చు. మొత్తానికి అయితే కెమెరా విషయానికి వస్తే ఎస్ రెండు మొబైల్స్ కూడా వాటి యొక్క పర్పస్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాయి ఆ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో. మొత్తానికి ఈ రెండు మొబైల్స్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏంటి అంటే మాత్రం ఆబ్వియస్ గా నువ్వు ఎక్కువ మనీ పే చేస్తే ఈ స్మార్ట్ ఫోన్ నీ కోసం బెస్ట్ ఆప్షన్. లేదు అనుకుంటే నీ దగ్గర బడ్జెట్ 25,000 రూపీస్ ఉంటే ఈ మొబైల్ నీ ఆప్షన్. లేదా ఇదే బ్రాండ్ యొక్క OnePlus Nord 3 అది కూడా నీకు ఆప్షన్ కాబోతుంది. సో ఏ మొబైల్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి మీకు అర్థమైపోయింది. సో ప్రజెంట్ మార్కెట్ లో చూసుకుంటే మాత్రం రెండు మొబైల్స్ దొరుకుతున్నాయి, చూడడం మర్చిపోకండి. మొత్తానికి అయితే ఇది రండి OnePlus Nord C4 అండ్ Moto Edge 50 Pro యొక్క చిన్న కంపారిజన్ వీడియో. లాజికల్ గా చూసుకుంటే మాత్రం ఇది కంపారిజన్ వీడియో కాదు, మీ యొక్క డౌట్స్ ని క్లియర్ చేయడం కోసం మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాను. మొత్తానికి అయితే ఇది రండి చిన్న వీడియో. చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయలేదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
మరికండి ఇంకో ఇంట్రెస్టింగ్ సమయంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు